జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లిలో సీతారామాత పండుగను బంజారా గిరిజనులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రకృతిని, పశు సంపదను ఆరాధిస్తూ పంటల సమృద్ధి, కుటుంబాల ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో జానపద నృత్యాలు చేస్తూ నైవేద్యాలు సమర్పించారు. సీతారామాత ఆశీస్సులతో గ్రామాల్లో శాంతి, సుభిక్షం నెలకొనాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని భక్తులు ప్రార్థించారు. బంజారా సంస్కృతి ఐక్యతకు ఈ పండుగ ప్రతీకగా నిలిచింది. మాది మల్లాపూర్ మండల్, జగిత్యాల జిల్లా, వేంపల్లి, దేవోజనాయక్ తండ. ఇక మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాత జిల్లా మాది. మేము శీతల పండుగ ఇప్పటి నుండి కాదు, పూర్వీకుల నుండి నిర్వహిస్తున్నాము. తాత ముత్తాతల నుండే ఇది శ్రీకృష్ణుని కన్నా అంటే ముందు నుండే గిరిజనులు ఈ పండుగను చేసుకుంటారు. ఆ తర్వాత కొంచెం జంగల్ ప్రాంతంలో గోదలనే జీవనోపాధిగా చేసుకొని ఆ జీవనాన్ని కొనసాగిస్తున్న టైంలో కొంత గత్తర అంటే అప్పుడు కలరా, గత్తర అటువంటి రోగాలు వచ్చి అనావృష్టితోని చాలామంది చనిపోతురు. ఆ బాధలను భరించలేక మాకు కులదైవమైన పార్వతీమాత, అప్పుడు సఖిదేవి పార్వతీమాత మా కులదేవత, దాన్నే దుర్గామాతగా ప్రతి మంగళవారం కొలుచుకుంటాం మేము. అప్పటి నుండి కొంచెం అనారోగ్యంగా ఉండగా దేవుడు వచ్చి, అంటే ఎక్కువ బాధలను కలిగిస్తుంటే దేవుడు వచ్చి, శ్రీకృష్ణుడు వచ్చి, మీకు ఈ బాధలన్నీ పోవాలంటే మీరు దుర్గామాతను ప్రత్యేకంగా కొలుచుకోవాలని చెప్పేసి చెప్తే ఆ సతీదేవి 7 భాగాలనే 7 దేవతలుగా రాళ్ళ రూపంలో పెట్టి మేము ఆ దేవులనే ప్రతిష్ఠించి మేము పూజించుకుంటున్నాం. అప్పటి నుండి మాకు ఆ చెప్పిన కాలజ్ఞాని అయితే ఎవరైతే ఉన్నారో మాకు అప్పుడు తెలియక ఆ శ్రీకృష్ణుని ఎరకలసాని అవతారంలో ఉన్నప్పుడు ఆమెను పాతిపెట్టడం జరిగింది. దాని పరంగానే ప్రతి సంవత్సరం మా ఆడోళ్ళు నిష్ఠతో నచ్చి ఆ దేవునికి, శ్రీకృష్ణునికి, ఎరకలసానికి పూజించిన తర్వాతనే ఈ 7 దేవతలను పూజించుకుంటాం. మాది మల్లాపూర్ మండల్, జగిత్యాల జిల్లా, వేంపల్లి, దేవోజనాయక్ తండ. ఇక మా ఉమ్మడి కరీంనగర్